మహానగరానికి మహాగండం, పాతాళానికి పడిపోతున్న భూగర్భ జలం. ఇప్పటికే సిటీలో దాహం కేకలు. మరోవైపు ఎల్నినో ఎఫెక్ట్. ముందు ముందు నీటికి మరింత గడ్డుకాలం తప్పదా? విశాఖలో నీటి పరిస్థితి ఏంటి? గ్రేటర్ విశాఖ నగరాన ఊహించని సంక్షోభం. అన్ని వైపుల నుంచి మంచునీటి గండం కమ్మేస్తోంది. భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నాయి. రిజర్వాయర్లు డెడ్ స్టోరేజ్ డేంజర్ మార్క్ దాటేశాయి. ఫలితం తాగునీటి ఎద్దడి తీవ్ర రూపం దాలుస్తోంది. ఇక లక్షలాది మంది ప్రజల దాహార్తిని, పారిశ్రామిక అవసరాలను తీర్చడం జీవీఎంసీకి పెద్ద ఛాలెంజ్ గా మారుతోంది. కరుణించని మేఘాలు కమ్ముకుంటున్న ఎల్నినో భవిష్యత్ మీద భయాందోళన రెట్టింపు చేసేస్తున్నాయి. స్టీల్ సిటీ హిస్టరీలోనే తొలిసారి తారాస్థాయికి దాటిన తీవ్ర తాగునీటి కష్టాలు, పర్యావసనాలపై ఓ రిపోర్ట్. జ్యూయల్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ విశాఖపట్నం ఆసియాలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 25 లక్షల మందికి పైగా జనాభా ఉన్నారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా నగర పరిధి విస్తరిస్తోంది. ఉపాధి, విద్య, ఉద్యోగ అవసరాల కోసం స్టీల్ సిటీకి వస్తున్న వారి సంఖ్య క్రమేపీ ఎక్కువవుతోంది. ఇందుకు తగ్గట్టుగానే జనావాసాలు, కొత్త కొత్త కాలనీలు ఏర్పడుతున్నాయి. దీంతో తాగునీటి అవసరాలు పెరుగుతుండగా ఇప్పటికీ 4 దశాబ్దాల నాటి రిజర్వాయర్లు, మంచినీటి సరఫరా వ్యవస్థలపైనే జీవీఎంసీ ఆధారపడుతోంది. ఒకప్పుడు భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండేవి. దీంతో జీవీఎంసీ సప్లై చేసే డ్రింకింగ్ వాటర్ సిటీకి సరిపోయేది. నగర పరిధి పెరగడంతో పాటు అవసరాల ఆధారంగా మంచినీటికి డిమాండ్ పెరుగుతుండగా వాటర్ షార్టేజ్ యంత్రాంగాన్ని కలవరపాటుకు గురి చేస్తోంది. జీవీఎంసీ ప్రతిరోజు 90 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తూ ఉంటుంది. ఇందుకోసం ఏలేరు నది నుంచి 41.5 ఎంజీడీ, రైవాడ జలాశయం ద్వారా 13.28 ఎంజీడీ, తాటిపూడి రిజర్వాయర్ నుంచి 10 ఎంజీడీ, మెహ్రదీగెడ్డ రిజర్వాయర్ నుంచి 8.5 ఎంజీడీ, మూడసర్లోవా, గంభీరం జలాశయాలతో పాటు గోస్తని నదిలో ఫిల్టర్ పాయింట్ల నుంచి మిగిలిన నీటిని తీసుకుంటోంది జీవీఎంసీ. చాలా ఏళ్లుగా ఈ పద్ధతిలోనే మంచినీటి సౌకర్యాన్ని గ్రేటర్ విశాఖ పొందుతోంది. వేసవి కాలంలో శివారు కాలనీలకు, కొండవాలు ప్రాంతాలకు తాగునీటి సమస్యలు ఉండేవి. వాటిని తీర్చేందుకు మహానగర పాలక సంస్థ సమ్మర్ యాక్షన్ ప్లాన్ అమలు చేసేది. వర్షాల సీజన్ స్టార్ట్ అయిన తర్వాత తాగునీటి ఇబ్బందులు తగ్గుతూ వచ్చేవి. కానీ ఈసారి నీటి ఎద్దడి ఊహించని ముప్పుగా మారింది. ఏప్రిల్ నుంచి వేసవి కారణంగా సరఫరాలో సమస్య మొదలవగా వర్షాలు ముఖం చాటేయడంతో సంక్షోభం పెరుగుతోంది. రిజర్వాయర్లు డెడ్ స్టోరేజీకి పడిపోయాయి. భూగర్భ జలాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. మంచినీటి లభ్యత, వినియోగం మధ్య వ్యత్యాసం భారీగా ఉంటుంది. ఫలితం గ్రేటర్ విశాఖలో డ్రింకింగ్ వాటర్ సప్లై వ్యవస్థ ప్రభావితమవుతోంది. నగరంలో చూస్తే నీటి కోసం కష్టాలు పీక్స్ కు చేరాయి. వర్షాకాలం వచ్చి 2 నెలలు దాటిపోయినా ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో వానలు కురవలేదు. ర్యాపిడ్ ఆర్గనైజేషన్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ కారణంగా విశాఖలోని కొన్ని ప్రాంతాలు రెయిన్ ఫెయిర్డ్ ఏరియాలుగా మిగిలిపోతాయి అని ఆందోళన చాలా కాలంగా ఉంది. అది నిజమే అన్నట్టు ఇక్కడ నమోదయ్యే వర్షపాతం తక్కువే. ఈ ఏడాది కనిష్ట స్థాయి కంటే చాలా తక్కువగా వానలు కురుస్తుండగా వాటి ప్రభావం డ్రింకింగ్ వాటర్ సప్లైపై డిమాండ్ను పెంచేసింది. ఎక్కడికక్కడ భూగర్భ జలాలు అడుగంటిపోతుండగా ప్రధాన జలాశయాల్లో నీటి మట్టాలు కలవరపెడుతున్నాయి. విస్తారంగా వర్షాలు కురవాల్సిన సీజన్లో వేసవిని తలపించే వాతావరణం నెలకొనడంతో గ్రౌండ్ వాటర్ అడుగంటిపోతోంది. ఫలితంగా నగరంలోని కుళాయిల ద్వారా రోజు విడిచి రోజు నీరిస్తున్నారు. సమస్య అధికంగా ఉన్న ప్రాంతాలకు జీవీఎంసీ ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ అరకొరగానే అందుతూ ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరి తాగడానికి లేవు. అక్కడికి వెళ్తే అది ఇవ్వట్లేదు. పంపు దగ్గరికి వెళ్తే మరి ఎలా ఉంటామండి? కొందరికి బోర్లు ఉన్నాయి, కొందరికి బోర్లు లేవు. బోర్లు కూడా మాకు నీళ్ళే, వర్షాలు లేక మట్టి వస్తున్నాయి బోర్ నీళ్ళు. రిజర్వాయర్లలో మే, జూన్ వరకు నిల్వలు తక్కువగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తాయి కాబట్టి సమస్య వచ్చేది కాదు. అయితే ఈ ఏడాది ఎల్నినో కారణంగా నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నా వర్షాభావ పరిస్థితే కొనసాగుతోంది. మరోవైపు ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో ఏలేరు, రైవాడ, తాటిపూడి రిజర్వాయర్ల నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయి. ఆ ప్రభావం నగరానికి తాగునీటి సరఫరాపై పడుతోంది. కొద్ది కాలం క్రితం వరకు ప్రతిరోజు 90 ఎంజీడీల నీరు తాగునీటి కోసం నగరానికి చేరితే ఇప్పుడు ఏకంగా 65 ఎంజీడీలకు తగ్గిపోయినట్లు జీవీఎంసీ వర్గాలు చెబుతున్నాయి. బోర్లు ఎండిపోతున్నాయి. వర్షం జాడ లేకుండా పోయింది. నీటి లభ్యత బాగా తగ్గిపోయింది. ఫలితంగా నగరమంతా జీవీఎంసీ వైపు చూస్తుండగా ప్రతికూల వాతావరణం కొత్త కొత్త ఛాలెంజ్లు విసురుతున్నాయి. ఇటు ట్యాంకర్లతో జీవీఎంసీ సరఫరా చేసే నీటి కోసం గంటల తరబడి వీధుల్లో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుబాటులో ఉన్న నీటిని అన్ని ప్రాంతాలకు సరఫరా చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎత్తులో ఉన్న ప్రాంతాలు, కొండవాలు ప్రాంతాలకు చేరడం లేదు. 3 రోజులు బట్టి అంతకు ముందు ఒక 2 రోజులు రాలేదు.
సరే ఎక్కడ బాసేసారని ఊరుకున్నాం. అస్సలు 3 రోజులు బట్టి నీళ్ళు లేవు, ఇంటింటి తిరగలేకపోతున్నాం. ఎవరు ఒక చుక్క వచ్చినా మాకు ఇవ్వడం లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు బోర్లోని కూడా నీళ్ళు లేవు. ఆరిలోవా, ఎండాడ, పియ్యంపాలెం, మధురవాడతో పాటు నగర నడిబొడ్డున ఉన్న ప్రాంతాల్లో కుళాయిల ద్వారా నీరు సక్రమంగా సరఫరా కావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో నీటిని సరఫరా చేసే సమయం తగ్గించగా కొండవాలు ప్రాంతాల వాసులకు రోజు విడిచి రోజు సరఫరా జరుగుతోంది. ట్యాంకర్ల ద్వారా ఆయా ప్రాంతాలకు నీరు సరఫరా చేయడం జరుగుతోంది. దీంతో ట్యాంకర్లతో వచ్చే నీటి కోసం పోటీ మరింతగా పెరుగుతోంది. నగరంలో నీటి ఎద్దడి చాలా తీవ్రంగా ఉంది. వేసవి ముగిసి నైరుతి వచ్చినా వర్షాలు పెద్దగా పడడం లేదు. దీంతో బోర్ల నీటిపై ఆధారపడిన గ్రూప్ హౌజులు, అపార్ట్మెంట్లలో ఉంటున్న జనం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫ్యూచర్ వైజాగ్గా చెప్పుకునే ఎండాడ, పియ్యంపాలెం, మధురవాడ, కొమ్మాది ఇలా అనేక ప్రాంతాల్లో గ్రౌండ్ వాటర్ గణనీయంగా పడిపోయింది. దీంతో ట్యాంకర్లే గతవుతున్నాయి. మాకు అసలు వాటర్ రావట్లేదండి. ఈ ఏరియా అంతా బోర్లు పడవు. ఉన్న బోర్లు కూడా ఏంటంటే చాలా చిన్న దార వస్తుంది. వచ్చిన కుళాయిలు కూడా అసలు దార అనేది ఇప్పటం లేదు. ఈ మధ్య అయితే లాస్ట్ 1 year నుంచి చాలా దుఃఖపెడుతున్నారండి. బోర్లు ఉన్న వాళ్ళు కొంచెం గొప్ప పర్వాలేదు, కానీ నార్మల్గా లేని వాళ్ళ పరిస్థితి ఏంటండి పాపం. ఇప్పుడు మాకు కూడా వాటర్ లేదు. 3 రోజులు అయింది, మంచినీళ్ళు లేవు. కిందటి వారం 2 రోజులు ఇవ్వలేదు, ఆ కిందటి వారం 3 రోజులు ఇవ్వలేదు. ఇలా మంచినీళ్ళు తాగడానికి కూడా మంచినీళ్ళు లేకపోతే ఇంకెక్కడికి పరిగెడతామండి? దేనికండి డెవలప్మెంట్ అంతాను? డెవలప్మెంట్ అనేది దేనికి అనేసి అంటే ముందు వాటర్ అనేది ఉంటే డెవలప్మెంట్ నెక్స్ట్ చేయాలి. డెవలప్మెంట్ దేనికోసం అండి? దేనికి 24 hours కుళాయిలు వేస్తున్నారు? అసలు నార్మల్ వాటర్ ప్రజానికానికి ఇవ్వలేనప్పుడు అసలు వాటర్ అనేది దేనికి? 24 hours కుళాయిలు దేనికి? 24 hours కుళాయిలు ఇవ్వద్దు. మినిమం ½ an hour 1 hour ప్రాపర్గా వాటర్ ఇస్తే చాలు జనాలకి. అంతకు మించి ఎక్కువ వాటర్ రావాల్సిన అవసరం కూడా లేదు. 24 hours కుళాయిలు ఇచ్చినా సరే మేము కూడా బంద్ చేసుకునే ఉంటాం కదా. మాకు కూడా వాటర్ తాగడానికే కావాలి. నీటి సమస్య ప్రజలకు చుక్కలు చూపిస్తుంటే వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ట్యాంకర్లకు డిమాండ్ పెరగడంతో 2000 వరకు వసూలు చేస్తున్నట్టుగా చెబుతున్నారు. అది కూడా అవసరమైన సమయానికి రావడం కష్టంగానే మారింది. వర్షాల సీజన్లోనే పరిస్థితి ఈ స్థాయిలో కలవరపెడుతుండగా రాను రాను మరింత గడ్డుకాలం తప్పదు అనే హెచ్చరికలు ఉన్నాయి. చాలా ఇబ్బంది అయిపోతుందండి మాకు. నీళ్లు బోర్ వాటర్ కూడా సరిగా రావట్లేదు, అవి రావట్లేదు. ఈ మున్సిపల్ వాటర్ కూడా సరిగా రావట్లేదు. క్యాన్లో తెచ్చుకోవడానికి వెళ్ళి ఆ నీళ్ళు కూడా దొరకట్లేదు. మరి ఏ నీళ్ళు తాగి ఎలాగుంటాం, ఎలా బతుకుతాం చెప్పండి మీరేంటి. వాటర్ ట్యాంకులు కూడా రావు. తెప్పించుకుంటే అవి డబ్బులు లైన్ కాసి తెప్పించుకొని అన్నీ చేసుకోవాలి. చేసుకుంటే కానీ రావు. ఎక్స్ట్రా అక్కడ 300 350 ఉంటే మేము 500 600 ఇచ్చి వాళ్ళని తెచ్చుకోవాలి. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి డొక్క నీళ్ళు తెస్తారు, ఇక్కడే పెట్టేస్తున్నారు. అక్కడి నుంచి మోసుకోమంటున్నారు, లోపలికి రావు అంటున్నారు. మిగిలిన నగరాలతో పోలిస్తే విశాఖ భౌగోళికంగా చాలా భిన్నమయ్యింది. సముద్రం, కొండల మధ్య బౌల్ ఆకారంలో విస్తరించి ఉంటుంది. భూమి లభ్యత తక్కువగా ఉన్న కారణంగా అపార్ట్మెంట్లు, హైరైజ్ బిల్డింగ్లు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లా ప్రాజెక్టుల నిర్మాణాలు దశాబ్దన్నర కాలంలో బాగా పెరిగాయి. మైగ్రేషన్ కారణంగా జనావాసాలు విస్తరిస్తుండగా అందుకు తగ్గట్టుగానే నీటి అవసరాలు విస్తృతమయ్యాయి. బోర్తో పాటు జీవీఎంసీ నీటి కనెక్షన్ ఉండడంతో వ్యక్తిగత గృహాలకు పెద్దగా ఇబ్బంది లేదు. అదే గ్రూప్ హౌజుల్లో అయితే ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట మాత్రమే పైన ట్యాంకర్ నుంచి ప్లాట్లకు నీరిస్తున్నారు. అపార్ట్మెంట్లలో అయితే ట్యాంకర్ల ద్వారా ప్రతిరోజు నీటిని తెప్పించుకుంటున్నారు. దీనికయ్యే ఖర్చు కోసం ప్రతి ప్లాట్ నుంచి అదనపు మొత్తాలు వసూలు చేస్తున్నారు. ఇది ప్రతి నెల ఇచ్చే మెయింటెనెన్స్ కు అదనం. రోజుకు ఎంత లేదన్నా ప్రతి ఫ్లాట్ కు 100 నుంచి 150 రోజు వెచ్చించాల్సి వస్తోంది. నగరంలో టీఎస్ఆర్ కాంప్లెక్స్, ఎండాడ, మధురవాడ తదితర ప్రాంతాల్లో ఫిల్లింగ్ స్టేషన్ల ద్వారా ట్యాంకర్ల నీటిని విక్రయిస్తున్నారు. కిలో లీటర్కు 90 చొప్పున చలానా కడితే ట్యాంకర్లకు నీటిని ఇస్తారు. వాహనాలను బట్టి నీరు ఎంతివ్వాలో నిర్ధారిస్తారు. ఆ విధంగా లోడ్ చేసుకుని డిమాండ్ ఆధారంగా అమ్ముకుంటున్నారు. రవాణా ఛార్జీలు అన్నీ కలుపుకొని లాభాలకు విక్రయిస్తున్నారు. ఈ ధరలపై ఎవరికీ నియంత్రణ లేదు. డిమాండ్ను బట్టి 6 కిలోలీటర్ల ట్యాంకర్ను 3000 నుంచి 4000 వరకు అమ్ముకుంటున్నారు. చాలా కాలనీలకు నేరుగా జీవీఎంసీ ట్యాంకర్లను పంపిస్తుంది. అయితే అవసరాలు తీరేంతగా సరఫరా ఉండడం లేదు అనేది జనం నుంచి వస్తున్న అభిప్రాయం. ఎల్నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేయడం, నైరుతి రుతుపవనాల కాలంలోనూ తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో విశాఖ మహానగరం ఊహించని జల సంక్షోభం అంచున నిలిచింది. వర్షపాతం భారీగా తగ్గిపోతుండటంతో నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో భూగర్భ జలాలు రికార్డు స్థాయిలో అడుగంటిపోతున్నాయి. కీలక ప్రాంతాల్లో నీటి మట్టం ప్రమాదకరంగా పడిపోగా తీర ప్రాంతాల్లోకి సముద్రపు ఉప్పు నీరు చొరబడే ముప్పు పెరుగుతోంది.
విశాఖ నగరం పారిశ్రామికంగా జనాభా పరంగా వేగంగా విస్తరిస్తున్నా అదే స్థాయిలో గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ జరగడం లేదు. దీంతో భూగర్భ జలాల నిల్వలు వేగంగా క్షీణిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే అనేక ప్రాంతాల్లో 10 మీటర్ల మేర దిగజారడం భవిష్యత్తులో నగరవాసులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులను సూచిస్తోంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో బోర్లు ఎండిపోవడంతో ట్యాంకర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే పరిస్థితి కొనసాగితే విశాఖపై తీవ్రమైన జల సంక్షోభం ముంచుకొచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వర్షాభావంతో అడుగంటుతున్న జలవనరులు రీఛార్జ్ అయ్యే పరిమాణం తోడేస్తున్నదే ఎక్కువగా ఉండడంతో పొరల్లో ఖాళీ ఏర్పడుతుంది. ఈ గ్యాప్స్లోకి సముద్రపు ఉప్పు నీరు చొరబడే ప్రమాదం పెరుగుతోంది. అది జరిగితే మంచినీటి నాణ్యత శాశ్వతంగా దెబ్బతినే ముప్పు ఎక్కువగా అవుతోంది. వినియోగం భారీగా పెరగడంతో ప్రస్తుతం భూగర్భ జలాలపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. రుతుపవనాలు ఆశించిన స్థాయిలో విస్తరించకపోవడం, ఎల్నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల భూమిలోని తేమ వేగంగా తగ్గిపోయింది. దీంతో గ్రౌండ్ వాటర్ లెవెల్ ప్రమాదకర స్థాయిలో పడిపోయాయి. ఏరియాల వారీగా చూస్తే ఆరిలోవా 37.08 మీటర్లు, ఎండాడ 30.92 మీటర్లు, మధురవాడ 27.21 మీటర్లు పడిపోగా భూగర్భ జలాల తీవ్ర కొరత కారణంగా స్ట్రెస్ జోన్లుగా మారిపోతున్నాయి. సాధారణంగా భూగర్భ జలాలు 10 మీటర్ల లోపు ఉంటే సురక్షిత స్థాయిగా పరిగణిస్తారు. అంతకంటే ఎక్కువ లోతుకు వెళ్తే ఆ ప్రాంతాన్ని స్ట్రెస్ జోన్గా గుర్తిస్తారు. విశాఖ చరిత్రలోనే తొలిసారిగా ఆరిలోవాలో భూగర్భ జలాలు 37.08 మీటర్ల లోతుకు పడిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి ప్రాంతాలు నగరంలో పెరుగుతూ ఉండడం ప్రమాదకర పరిణామమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అప్పుగర్ వంటి తీర ప్రాంతాల్లో భూగర్భ జలాలు మరింత తగ్గితే సముద్రపు ఉప్పు నీరు భూమిలోకి చొరబడే ప్రమాదముంది. అలా జరిగితే ప్రస్తుతం ఉన్న మంచినీరు కూడా తాగడానికి, గృహావసరాలకు పనికిరాకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా కొండ ప్రాంతాలు, ఐటీ కారిడార్, కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. జీవీఎంసీ ఆశలన్నీ పోలవరంపైనే పెట్టుకుంది. భవిష్యత్ సవాళ్లకు సమాధానంగా నీటి లభ్యతను అంచనా వేసుకుని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే పూర్తి స్థాయిలో గోదావరి జలాలు విశాఖను పూర్తిగా కవర్ చేయడానికి కొన్నేళ్లు పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎదుర్కొంటున్న నీటి ఎద్దడి పెరిగితే ప్రజలకు ఇబ్బందులు మరింత ఎక్కువవడం ఖాయం. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మంచినీటి సరఫరా వ్యవస్థతో పాటు పారిశ్రామిక అవసరాలను తీర్చేందుకు నీటిని పంపిణీ చేసే విభాగం కీలకంగా పనిచేస్తాయి. ప్రజల దాహార్తిని తీర్చడం, నిత్యావసరాల కోసం నీటిని అందుబాటులో ఉంచడం ఎంత బాధ్యతగా చేస్తుందో ఇండస్ట్రియల్ వాటర్ సప్లై ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది జీవీఎంసీ. గ్రేటర్ పరిధిలోని దాదాపు అన్ని పరిశ్రమలకు విప్కో ద్వారానే నీటి సప్లై జరుగుతుంది. ప్రస్తుతం ఎదుర్కొంటున్న నీటి కొరత కారణంగా నగర ప్రజలకు, అటు పరిశ్రమలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా యంత్రాంగం ప్రయత్నాలు చేస్తోంది. అయితే షార్టేజీ పెరుగుతున్న కారణంగా వచ్చే రోజుల్లో సంక్లిష్ట పరిస్థితులు ఎక్కువయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వివిధ రిజర్వాయర్ల నుంచి జీవీఎంసీ వాటర్ను సేకరిస్తోంది. అయితే ఆయకట్టు రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వారికే ముందు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ బలంగా ఉంది. ఈ నేపథ్యంలో రైతుల అవసరాలు తీరగా పారిశ్రామిక పంపిణీ పూర్తి చేసి నగరవాసులకు మంచినీటిని అందజేయడం పెద్ద టాస్క్గా జీవీఎంసీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు, ముఖ్యంగా విశాఖపట్నానికి లభించే నీటి శాతంపై ఎక్కువగా ఆశలు పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. జనాభా పెరుగుతున్న అంచనాలు, ఇప్పటికే భవిష్యత్తులో రాబోతున్న పరిశ్రమల అవసరాలను దృష్టిలో పెట్టుకుని గోదావరి జలాల రాక మాత్రమే దీర్ఘకాలిక పరిష్కారంగా యంత్రాంగం సూచిస్తోంది. పైప్ లైన్లు, కనెక్టివిటీ విస్తరణ వంటి చర్యలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధమైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటుంది గ్రేటర్ విశాఖ.